హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ కమిషన్ లేకుండా నేరుగా ఫిట్‌మెంట్‌తో అమలు చేస్తారా? సో, దీనికి సంబంధించి కీలక నిర్ణయాలేంటనే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ప్రస్తుతం అత్యంత దయనీయ మరియు అనిశ్చిత స్థితిలో అయితే కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా తమ బతుకులు మారతాయని వారు ఆశించడం సహజం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు కావస్తున్నా వారి సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. ప్రభుత్వం ఎప్పుడు అడిగినా సరే మేము మీ సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము. మేమెప్పుడూ మీకు అనుకూలమే అని పదే పదే చెబుతున్నప్పటికీ ఆ మాటలు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి తప్ప ఆచరణలో ఎక్కడా కూడా కనిపించడం లేదు. మరి దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఖజానా ఖాళీగా ఉందని ప్రభుత్వం చెబుతున్న వంక, అయితే రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని చెబుతూనే మరోవైపు కాలయాపన చేస్తూ ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నారు. ఇలా సమయం అడుగుతూనే ఏళ్ళు గడిచిపోతున్నాయి. కానీ ఉద్యోగుల జేబుల్లోకి రావాల్సిన డబ్బులు మాత్రం రావటం లేదు. అయితే ఇటీవల అమరావతిలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో ఉద్యోగ సంఘాల నేతలు జరిపిన భేటీ అత్యంత కీలకమైంది. ఈ సమావేశం ఏకంగా 5:30 నుంచి 6 గంటల పాటుగా సుదీర్ఘంగా సాగింది. అయితే ఇంత సమయం వెచ్చించిన ఉద్యోగుల చేతికి దక్కినటువంటి ఫలితం మాత్రం శూన్యమని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ చర్చల్లో ఉద్యోగులు తమ బాధలను ఏకరువు పెట్టారు. ప్రధానంగా ఆహ్, 12వ పీఆర్సీ కమిషన్ నియామకంలో జరుగుతున్నటువంటి జాప్యంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ కమిషన్ వేయడానికి ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోంది? అర్థం కావటం లేదని, కనీసం ఈలోపు మధ్యంతర భృతి ఐఆర్‌నైనా ప్రకటించవచ్చు గదా! అని వారు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగులకు ఐఆర్ ఇస్తుంటే, ఏపీలో మేనిఫెస్టోలో హామీ ఇచ్చి కూడా ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. పెండింగ్‌లో ఉన్నటువంటి 4 డిఏ, అలాగే సరెండర్ లీవ్, హెల్త్ కార్డ్‌ల సమస్యలు, ఇలా ఒకటి కాదు, 2 కాదు, దాదాపు 70కి పైగా డిమాండ్‌లు ప్రభుత్వం ముందైతే ఉన్నాయి. అయితే ఈ ఆర్థిక సమస్యలతో పాటుగా ఇతర మానవీయ సమస్యలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఉదాహరణకు సర్వీస్‌లో ఉండి చనిపోయిన ఉపాధ్యాయుల కుటుంబాలకు ఇవ్వాల్సిన కారుణ్య నియామకాలు ఏళ్ల తరబడి మూలన పడ్డాయి. ఆ యొక్క ఆ బిడ్డలు నేడు రోడ్ల మీద పడి ఆటోలు నడుపుకుంటూ కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 62 ఏళ్ల పదవీ విరమణ వయస్సు అమలు చేయటం లేదు. మరి ఇలాంటి విభిన్న సమస్యలతో మంత్రులు మేము విన్నాము, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని రొటీన్‌గా సమాధానమే ఇచ్చారు. అయితే ఆ తర్వాత జరిగిన కేబినెట్ భేటీలో కూడా ఉద్యోగుల అంశం అనేది చర్చకు రాకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర అసహనాన్ని కలిగించింది. మరి ప్రభుత్వం తమను కేవలం ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తోందని, అయితే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల మేరకు ఓట్లు ఓట్ల కోసమే అని జెప్పేసి వారిప్పుడు బలంగా నమ్ముతున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు దాదాపు 40,000 కోట్ల నుంచి 50,000 కోట్ల రూపాయల వరకు ఉన్నాయని అంచనా. పక్క రాష్ట్రమైన తెలంగాణలో మన ప్రభుత్వం ప్రతి నెల కొంత మొత్తాన్ని బకాయిల కోసం కేటాయిస్తూ ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటోంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి స్పష్టమైన రోడ్ మ్యాప్ ఏదీ లేకపోవడం శోచనీయం. ఉద్యోగ సంఘాల నేతల్లో కూడా 2 వర్గాలు కనిపిస్తున్నాయి. కొంతమంది నాయకులు ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తెస్తుంటే, మరికొంతమంది మంత్రుల వద్ద వినయంగా ఉంటూ ఉద్యోగుల గొంతుకను బలంగా వినిపించలేకపోతున్నారు. విమర్శలు అని జెప్పేసి విమర్శలు ఉన్నాయి. మరి సామాన్యుడి గొంతుకగా ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం వరకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే మనందరం చేయాల్సిన ఆహ్, అవసరం ఎంతైనా ఉంది. సో, ఈ మేరకు ఫ్యాక్ట్‌పో చైర్మన్ సాయి శ్రీనివాస్ గారు స్పందిస్తూ, ప్రభుత్వం మమ్మల్ని పిలిచి చర్చలు జరపడం మంచిదే. కానీ కేవలం చర్చలతో కడుపు నిండదు అని వారు స్పష్టం చేశారు. సో, వారు 30% ఐఆర్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. పీఆర్సీ కమిషన్ వేసి అది నివేదిక
వచ్చే వరకు గూడా ఉద్యోగులకు ఆర్థికంగా వెసులుబాటనేది కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఒక ప్రభుత్వం సజావుగా నడవాలన్నా, లేదంటే పథకాలు ప్రజలకు చేరాలన్నా, ఈ మేరకు ఉద్యోగులే కీలకం. అటువంటి ఉద్యోగులను అశాంతికి గురి చేస్తే అది ప్రభుత్వానికే ప్రమాదకరమని వారు హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే రాబోయేటటువంటి 10, 15 రోజుల్లో స్వయంగా ముఖ్యమంత్రి గారే దీనిపైన ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఉద్యమానికి, కార్యాలయాల ముట్టడికి ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇది కేవలం హెచ్చరిక కాదు, ఉద్యోగుల ఆకలి కేకలు ప్రతిధ్వని అని చెప్పి ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, మరి ముఖ్యమంత్రి గారు పీఆర్సీ అంశం నాకు వదిలేయండి, ఆర్థిక పరిస్థితిని వెసులుబాటును చూసుకొని పీఆర్సీని ఇంప్లిమెంట్ చేద్దామనైతే అన్నారు. కానీ ఇప్పట్లో పీఆర్సీ ఇంప్లిమెంట్ జరిగే పరిస్థితులైతే కనిపించటం లేదు. కాబట్టి ఐఆర్‌ఐనా గూడా ప్రకటిస్తే అట్‌లీస్ట్ తెలంగాణ వంటి రాష్ట్రాల్లో పీఆర్సీ ఇవ్వలేక ఐఆర్ ఇస్తున్నారు. ఎందుకు ఇవ్వలేక అంటున్నామంటే పీఆర్సీ కమిషన్ నివేదిక రెడీగా ఉంది అని చెప్తున్నారు. అలాగే దానికిచ్చిన కేటాయించిన సమయం గడువు ముగిసిపోయింది. కానీ నివేదిక అనేది అందలేదంటున్నారు. నివేదిక రాలేదంటున్నారు. నివేదిక వస్తే ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి, ఈ విధంగా రకరకాల కారణాలు చెప్తున్న నేపథ్యంలో సో, ఇప్పట్లో పీఆర్సీ వేసే ఉద్దేశాలు ఏ ప్రభుత్వాలకు లేనట్టుగా అనిపిస్తున్నా ఐఆర్‌ఐనా ప్రకటించాలి. సో, అట్‌లీస్ట్ తెలంగాణలో 5% ఐఆర్ ప్రకటించారు. సో, ఏపీలో 30% తగ్గకుండా, ఎందుకంటే వారికి ఎప్పటినుంచో ఐఆర్ ఇస్తున్నారు కాబట్టి, ఏపీలో 30% తగ్గకుండా ఐఆర్ అయినా ప్రకటించి, నేరుగా ఫిట్‌మెంట్ ద్వారా పీఆర్సీని ఇంప్లిమెంట్ అయినా చేయాలని చెప్పేసి ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్న నేపథ్యం.